మొదటి భాగం రెండవ భాగంలో మీరు ఇప్పటివరకు తెలుసుకున్న విషయాలని కొన్ని మనం జ్ఞాపకంలోనికి తెచ్చుకుంటే, మీకాలో చెప్పబడిన మాట విన్నారు కదా, మీరు 5:2లోని మాట విన్నారు కదా. ఏమని విన్నారు? ఆయన పురాతన కాలం మొదలుకొని బెత్లెహేంలో పుట్టబోతున్నాడు, నా ప్రజల్ని ఏలేవాడు అని చెప్పి, ఆ తర్వాత మాటగా ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమగుచూ ఉండెను అని చెప్పటం జరిగింది. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం. అలాగే యెషయా గ్రంథం 48:16 విషయాన్ని కూడా ఒకసారి గమనించండి, చూడండి. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. అందరూ త్వరగా తీయండి. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను అని అంటున్నాడు. చూడండి, ఆది నుండి అన్నాడు. చూడండి, ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను. చూడండి, ఇక్కడ 15 నుండే చూద్దాము. నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను, నేనే అతన్ని పిలిచి తిని, నేనే అతన్ని రప్పించి తిని, అతని మార్గము తేజరిల్లును, నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించుడి. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టినది మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. చూడండి, అక్కడ ఉన్నవాడను. పొదలో మాట్లాడినప్పుడు ఉన్నవాడను అన్నట్లు, వాళ్ళ పొద కూర్చిన సందర్భాల్లో చెప్పినట్లుగా ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపాను. అర్థమైందా? అలాగే ఇర్మియా గ్రంథంలో మీరు విన్నారు కదా, గత భాగాల్లో ఏమని విన్నారు? యెహోవాను అంటే ఇర్మియా గారికి ఆయన చెరసాల్లో ఉన్నప్పుడు యెహోవా వాక్కు ప్రత్యక్షమైందని మొదటి మాటగా మనం చదువుకున్నాము. తర్వాత ఏమనుంది? యెహోవాను నామము వహించిన వాడే ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని అన్నాడు. అంటే తండ్రి అయిన దేవుని స్వరాన్ని ఎవరూ వినలేదు, ఎవ్వరు చూడలేదని క్రీస్తు తన్ను గురించి చెప్పుకోవటానికి ట్రై చేసిన సందర్భాలు కూడా మనం దాటేసాము. చెప్పారు క్రీస్తు, మీరు ఏ కాలమందైనా ఆయన స్వరం కాదు మీరు విన్నది. ఆయన నాకేమైతే క్రియలు ఇచ్చాడో, తండ్రి నాకు ఇచ్చిన క్రియలు, అంటే తండ్రే నన్ను గూర్చి సాక్ష్యము ఇచ్చుచున్నాడు. అంటే యోహాను అంటే మనిషి కదా, యోహాను కంటే గొప్ప సాక్ష్యం నాకున్నది అని అన్నాడు. అది విన్నారు మీరు. అది ఏంటంటే, తండ్రే నా గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. తండ్రి ఏ క్రియలైతే నాకైతే ఇచ్చాడో, నేను చేయుచున్న ఆ క్రియలే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అంటే తండ్రి అయిన దేవుని స్వరం వినలా ఎవరు, మరి తాను చేసిన క్రియలే సాక్ష్యము. తండ్రి అయిన దేవుని ఎవ్వరునూ చూడలేదు, ఎప్పుడైనానూ చూడలేదు. ఆయన రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచండి. ఈ బలమైన పునాది మాటలు మీరు 2 భాగాల్లో వినేశారు కదా. కాబట్టి మనము ఆలోచన చేయాలి. కీర్తన గ్రంథం కూడా ఒకసారి చూద్దాము. కీర్తన గ్రంథము 83వ అధ్యాయము
కీర్తన గ్రంథము 83వ అధ్యాయం 18వ వచనము. యెహోవాను నామము ధరించిన నీవు మాత్రమే. ఏం ధరించాడంట ఆయన? యెహోవాను నామము ధరించిన ఆయన ఎవరు? క్రీస్తు. అదే తండ్రికి అయితే ధరించాల్సిన పని లేదు, స్వతహాగా ఆయన ఉన్నవాడు. యెహోవా అంటే ఉన్నవాడు, స్వతహాగా ఆయనకున్న గుణం. అదే యేసుక్రీస్తు అయితే అధికారము ఇచ్చాడు, పొందాడు. యేసుక్రీస్తు తండ్రి యొద్ద నుండి అధికారం పొంది తిని అనే మాటలు వాడారు. తండ్రి నాకు అధికారము ఇచ్చాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఇయ్యబడి ఉన్నది గుర్తుపెట్టుకోండి. అధికారం ఇవ్వబడి ఉన్నది అంటే అర్థం ఏంటి? ధరింపజేశాడు అని అర్థం వస్తుంది. అర్థమైందా? అభిషక్తుడు అంటే అంటే తండ్రి అయిన దేవుని నామాన్ని అభిషేకంగా ఇచ్చాడు. ఎవరికి? ఆలోచించండి. యెహోవాను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకంలో మహోన్నతుడు అని వారెరుగుదురుగాక. ఎరగని వారు ఉన్నారు కదా, వారు కూడా ఎరుగుదురుగాక అని అంటున్నాడు. అర్థమైందా? ఆసాపు కీర్తన అన్నమాట ఇది. ఆసాపు రాసిన కీర్తన గీతం ఇది. అంటే యెహోవాను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకంలో మహోన్నతుడు అని వారెరుగుదురు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవుడు తన నామం ధరింపజేశాడని మనము నమ్మలేకపోతే ఇంకా బలమైన మాటలు ఉన్నాయి. చూడండి, ఆమోసు గ్రంథం చూడండి, 9వ అధ్యాయము. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి గమనిద్దాము. 9వ అధ్యాయము 11వ వచనము. పడిపోయిన దావీదు కాదు, పడిపోయిన దావీదు గుడారమును. అర్థమైందా? 9:11 పడిపోయిన దావీదు గుడారమును. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనము. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి. అంటే క్రొత్త నిబంధన కాలం గురించిన భవిష్యత్తు మాట అన్నమాట ఇది. దాని గోడను బాగు చేసి, దాని పోయిన చోట్లను బాగు చేసి, ఎదోము శేషమును. చూడండి ఇక్కడ పాయింట్, నా నామము ధరించిన అన్యజనులందరినీ అన్నాడు. చూడండి ఇక్కడ, నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు. అంటే దేవుని నామాన్ని ఇజ్రాయిల్ అనే ఆ ప్రజలకు మాత్రమే కాక ఎవరికి కూడా ధరింపజేస్తున్నాడట? అన్యజనులకు కూడా. గత భాగంలో తెలుసుకున్నాం కదా మనము. మనకి ఇవ్వబడిన పేరేంటి? క్రీస్తు పేరేగా మనం ధరించాం. ఇప్పుడు బాప్తిసం పొందిన మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు. శిష్యులు అంత్యోకయలో మొట్టమొదట క్రైస్తవులు అనబడిది. మీలో క్రైస్తవుడైనందున ఎవడైనను బాధ అనుభవించిన ఎడల సిగ్గుపడక అతడు ఆ పేరును బట్టియే
దేవుని మహిమపరచవలెను అని అన్నాడు. అంటే క్రైస్తవుడు అనే మాట ఏంటి? పేరు ఇది. ఎవరి పేరు? క్రీస్తు పేరు వచ్చింది మనకు. అర్థమైందా? ఇంకా మనము చూడండి, జనులందరూ నా జనులు స్వాతంత్రించుకున్నట్లు పూర్వ రీతిగా దాన్ని మరలా కట్టుదును, ఇలాగు జరిగించు యెహోవాకు ఇదే. చూసారా, క్లియరెన్స్ వచ్చేసింది. ఇలాగ జరిగించేది ఎవరు? యెహోవా వాక్కు. అంటే యేసుక్రీస్తు ఎవరు? దేవుని వాక్యం అని ఆయనకు పేరు. అవునా? యేసుక్రీస్తు ఎవరు? దేవుని వాక్యం. అంటే యెహోవా వాక్కు ఇదే అని మనకు ఒక సిగ్నల్ ఇస్తున్నాడు అన్నమాట ఇక్కడ. ప్రియమైన దేవుని పిల్లలారా, తన ప్రజలకు తన నామాన్ని ధరింపజేశాడు. అలాగే మరొక సందర్భము దినవృత్తాంతాలు 1వ గ్రంథం చూడండి. దినవృత్తాంతాలు 1వ గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాము. కెరూబుల మధ్య నివాసము చేయు దేవుడైన యెహోవా నామము పెట్టబడిన ఆయన మందసమును. మందసానికి కూడా దేవుడు ఏం పెట్టాడంట? యెహోవా నామము పెట్టాడంట. క్రీస్తుకు మాత్రమే కాదు యెహోవా నామము, దేవుని మందసానికి, దేవుని ప్రజలకు. అర్థమైందా మీకు? దేవుని ప్రజలకు పెట్టాడు. కానీ యేసుక్రీస్తు వారిని వాళ్ళు ప్రశ్నిస్తున్నప్పుడు, నీవు మానవుడవై ఉండి దేవుడునని చెప్పుకొనుచున్నా, అందుకే నిన్ను రాళ్లతో కొడుతున్నాము అని అన్నారు వాళ్ళు. అప్పుడు క్రీస్తు ఒక మాట అన్నారు, మీరును దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా అని అన్నాడు. అంటే నేనే కాదు, మీరు కూడా దైవములని. దేవుని వాక్యం ఎవరికి వచ్చేనో వారే దైవములని నేను చెప్పిన ఎడల, నేను దేవుని కుమారుడినని చెప్పినందుకు దేవుడు ప్రతిష్ఠ చేసి ఈ లోకమునకు పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని అనవచ్చునా అని వాళ్ళకు బుద్ధి చెప్పారు. అంటే ఈ మందిరానికి కానీ, మందసమునకు కానీ, ఆ ఇజ్రాయిల్ ప్రజలకు కానీ, తర్వాత అన్యజనులకు కానీ యెహోవాను నామమును ధరింపజేసింది ఎవరు? క్రీస్తు. కానీ క్రీస్తుకు ఆ నామం ఎవరిచ్చారు? స్వయాన తండ్రి. అర్థమైందా పాయింట్ మీకు? అర్థమైందా? తండ్రి అయిన దేవుడు స్వయంగా తన పూర్తి నామాన్ని ఎవరికిచ్చాడు? యేసుక్రీస్తుకి ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము డాక్టర్స్ అంటాం. మనము డాక్టర్స్ అనడానికి పిఎంపి అని ఉంటాడు, ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ అని. గవర్నమెంట్ ద్వారా ఏ సర్టిఫికేట్ ఉండదు, కానీ అనుభవపూర్వకంగా జరిగిస్తూ ఉంటారు. మనం ఏమంటాము, పల్లెటూరులో ఇళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట, పిఎంపి. తర్వాత కొద్ది స్టెప్ పెరిగితే ఆర్ఎంపి. 1956 ఆ సమయాల్లో అయితే గవర్నమెంట్ సర్టిఫికేట్ వాళ్లకు ఇచ్చింది, తర్వాత తీసేసింది. ఇప్పుడు కేవలం ఫస్ట్ ఎయిడ్గా చేసుకోవటమే వాళ్ళైనా, అధికారికంగా లేదు వాళ్ళకి. ఆర్ఎంపీకి మనం ఏమంటాము? డాక్టర్ అని పిలుస్తాము. అవునా? అలాగే బిఏఎంఎస్, మామూలుగా బిఏఎంఎస్
ఎం బిహెచ్ఎంఎస్, బియుఎంఎస్, ఎంఈబిఎస్, ఎండి, ఎంఎస్, డిఎన్బి, డిఎం, ఎంసిహెచ్ అని ఇంకా 6 గ్రేడ్లు ఉంటాయి మొత్తం మీద. ఈ 6 గ్రేడ్లో ఫస్ట్ గ్రేడ్ ఎంసిహెచ్, డిఎం ఇవి వస్తాయి అన్నమాట ఫస్ట్ గ్రేడ్లో. అలాగే అంటే లోకంలో మనం ఏమంటున్నాము, మామూలుగా ఆలోచిస్తే ఒక ఎండి అనో ఎంబీబీఎస్ అని అంటాం. ప్రధానంగా ఎంబీబీఎస్ చదువుతారు ఎవరైనా. ఆ తర్వాత నుంచి ఇంకా స్టెప్ బై స్టెప్ వెళ్తారనమాట. ఇంకా ఎండి అయినా, డిఎం అయినా, ఎంసీహెచ్ అయినా వీళ్ళందరూ కూడా అంటే ప్రధానంగా ఎంబీబీఎస్. మనం ఏమంటాము వాళ్ళని, ఎంబీబీఎస్ అంటాము. కానీ ఎండి అంటాము, డిఎం అంటాము, ఎంఎస్ అంటాము. అంటే ఇలా మనము అంటున్నాము అంటే దాని లోతు ఉందా? లోతు. అంత లోతుల్లో మనం వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము. వాళ్ళు లోతుల్లో నామం పొందారు. వాళ్ళు ఏం నామము? ఎంబీబీఎస్ అనే నామం. అవునా? ఈ నామం మీరు కూడా తగిలిచ్చేసుకోవచ్చు, రాసుకొని బోర్డు తయారు చేసుకొని. కానీ అది అతికిద్దా? అతకదు. ఇది అనమాట యేసుక్రీస్తుకు మిగిలిన జనానికి మొత్తానికి ఇది తేడా. అర్థమవుతుంది మీకు? తండ్రి అయిన దేవుడు పూర్తి మాటల్ని యేసుక్రీస్తుకు అధికారంగా ఇచ్చేసాడు. ఎప్పుడు? జగదుత్పత్తికి ముందుగానే మొత్తము తండ్రికున్నవన్నీ నావి అని. ఇంకా పరిశుద్ధాత్మ కూడా తన దగ్గర నుంచి తీసుకోవాల్సిందే తప్ప తనంతట తాను ఏమీ బోధించటానికి పర్మిషన్స్ లేవు. క్రీస్తు దగ్గర నుంచే తీసుకోవాలి పరిశుద్ధాత్ముడు. అంటే తండ్రి అయిన దేవుని ఆస్తంతా ఎవరికి అప్పగించేశాడు? క్రీస్తు. నామమనంగాల్ని మనము ఏదో యెహోవా అంటే అయిపోయింది అనుకుంటే పొరపాటు. చూడండి 33వ అధ్యాయము నిర్గమాకాండము 33వ అధ్యాయంలో మాట చూడండి. పద్దెనిమిదో వచనాన్ని చూస్తే అతడు మోషే అడుగుతున్నాడు, దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన, నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను. అంటే మంచితనం అంతయు అంటే నేను ఎలా ప్రవర్తిస్తాను ఏంటి అనే ఒక వివరాలు అన్నమాట. దేవుడు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు, ఆయన గుణగణాలు ఏంటి, ఆయన ఏ కోణంలో నుంచి మనం ఎలాగా స్పందిస్తే ఆయన దాని స్పందనలో ఎలా చూపిస్తూ ఉంటాడు అనేది మంచితనం. అంటే అర్థం ఏంటి? క్రియలు చూపిస్తాను నేను అంటున్నాడు దేవుడు. మోషే ఏమడిగాడు? నీ మహిమ అంటున్నాడు, అంటే ముఖం చూస్తానంటున్నాడు. అర్థమవుతుందా? యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించేదను అని అంటున్నాడు. చూడండి, అంటే యెహోవా అంటే అయిపోలేదా? ఎంబీబీఎస్ అంటే అయిపోలేదా? ఇందాకటి మాటల్లో మన మధ్యలో ఉన్నాయి సత్యాలు. దేవుని గూర్చి తెలిసి ఎక్కమైందంతా ఆల్రెడీ మనం వాడకంలోనే ఉంది మనకు. కానీ దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి మనం బెట్టు చేస్తున్నాం, గారాబం చేస్తున్నట్లు ప్రవర్తిస్తున్నాం. ఆల్రెడీ వాడకంలో ఉంది మనకు, లేదా? ఎంబీబీఎస్ అని మనం రాసేసుకొని బోర్డు పెట్టేసుకుంటున్నామా? ఈ రోజుల్లో సోషల్ మీడియాలో అందరు స్టెథోస్కోప్ మెడలో వేసేసుకొని ఏదో ఒక డాక్టర్ అని పేరు పెట్టేసుకొని రీల్స్ చేసేసి సంపాదించేసుకుంటున్నారు. మరి అలా కుదిరిద్దా? కుదరదు. అరెస్ట్ చేస్తారు. ఎవరైనా పోయారనుకోండి, వాళ్ళ మాటలు విని ఎదురుపాటిచ్చి వాళ్ళ మీద కేసు అయిపోతుంది.
ఇక్కడ నా నామముని ఎదుట ప్రకటించదను అని అంటున్నాడు. యహోవాను నామము అంటే ఇది చిన్న విషయం కాదనమాట. ఇది యహోవాను నామము అనగానే ఇది చిన్న విషయం కాదు. ఎంబీబీఎస్ ఎంత లోతుల్లో ఉన్నదో అంతకంటే పెద్ద లోతు అనమాట. ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని అన్నారు. మరి ఆ మ్యాటర్ తీస్తే చాలా ఉంటుంది దాని లోతు. ప్రకటించేదను, నేను కరుణించువాన్ని కరుణించదను, ఎవని యందు కనికరించెదను, ఎవని యందు కనికర పడెదను వాని యందు కనికర పడెదన నేను. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు. ఎందుకంటే అసలు స్టార్టింగ్ అడిగిందే ఇది కదా మోషే. ఇదంతా చెప్పి ఇదంతా చేస్తానులే కానీ మోషే నీకు మాత్రము నా ముఖం మాత్రం నువ్వు చూడలేవు. ఏ నరుడును, నువ్వే కాదు ఏ నరుడును నన్ను చూచి బ్రతకడ నేను. ఎందుకంటే అసలు నన్ను చూస్తే ఏ శక్తి నిలవదు. సమీపింపరాని తేజస్సు అది. మరి రెండో రాకడలో ఆ ప్రభావం దేవుడు ముగింపులో తీసుకొని వస్తాడు. ఈ మాట నిరూపిస్తాడు అనమాట ఆయన. అప్పుడు ఆకాశమే రగులిపోయిద్దంట. పంచభూతాలు మిక్కటమైన వేండ్రంతో కరిగిపోతాయంట, మెల్ట్ అయిపోతాయంట. ఏది అంత స్వరూపం, దేవుని స్వరూపంతో వస్తాడు కదా క్రీస్తు. సమానమైన స్వరూపం గలవాడు కదా. క్రీస్తుకు ఫుల్గా ఇచ్చేశాడు కదా. తండ్రికి ఉన్నవన్నీ నావి అంటే తండ్రి అయిన దేవుడు యెహోవా అనే తన నామాన్ని ఎవరికి ఇచ్చాడు? క్రీస్తు. అదే క్రీస్తు చెప్పారు కదా, తండ్రి అయిన దేవుడు నాకు ముద్ర వేసి ఉన్నాడు అన్నాడా? గత 2 భాగాల్లో విన్నారు కదా మీరు. మరియు యెహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనక పార్శ్వమును చూచెదవు గాని నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. ఈ మాటకి అర్థాలు మీకు డౌట్స్ ఏమైనా వస్తున్నాయా? ఈ చివరి మాటకి వెనక పార్శ్వమనంగాల్ని మనల్ని వెనక నుంచి చూస్తే ఎవరైనా గుర్తుపడతారు కదా మనల్ని. అలాగనే మనలాగా కాదు, దేవుడు ఆత్మ కదా. మీకు బాగా అర్థం అవ్వాలంటే సూర్యుడు నడినెత్తి మీద ఉన్నప్పుడు మనం చూడలేం, చూసి కళ్ళు దెబ్బతింటాయి చూస్తే. అదే సూర్యుడిని మనము చిట్ట చివరి భాగానికి వెళ్ళిపోయాడు అనుకోండి, వెనక నుంచి చూడగలుగుతాం, మళ్ళీ పూర్తిగా చూడగలుగుతాం. మనకి ఏ దెబ్బ తగలదు. అంటే వెనక నుంచి అనే మాటకి ఏంటంటే దూరం అవుతాను నేను, అప్పుడు నేను సమీపంగా ఉన్నప్పుడు నువ్వు చూడలేవు, నేను దూరంగా ఉంటాను అనే మాటకి అర్థంగా తీసుకోవాలి మనం. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. అంటే సృష్టిలో అన్నీ తన గురించి తెలియసెక్కమైందంతా పెట్టేశానన్నాడు కదా దేవుడు. అర్థమవుతుందా? ఆ విధంగా నా వెనక పార్శ్వము నువ్వు చూచెదవు అని అంటున్నాడు. నన్ను చూచి ఏ నరుడును బ్రతకలేడు. ఇక్కడికి ఎందుకు వచ్చాం మనము అంటే యెహోవాను నా నామమంతయు నీకు ప్రకటించెదను, ఆ మాట కోసం వచ్చాం మనం. మిగిలిన మాటలు కూడా మనకు అడ్డం వచ్చినాయి కాబట్టి అవి కూడా మీకు వివరించాలి, లేకపోతే డౌట్లు పుడతాయి కదా. అందుకని అనమాట యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించేదం. ఇదే మాట కృత నిబంధనలో మనకు కనబడుతుంది. చూడండి, యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయము
26వ వచనాన్ని చూడండి. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసి తిని ఇంకనూ తెలియజేసేదనని చెప్పాను. అదేంది? తండ్రి అంటే నామము తెలియపరిచేసి అయిపోలేదా? తండ్రి 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 తండ్రి, దేవా 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 దేవా, ఒక మాట అన్నిసార్లు చెప్తానంటున్నాడు క్రీస్తు. ఇందాక మనం ఎంబీబీఎస్ అంటే లోతు గురించి ఆలోచించాం చూడండి, అర్థమైపోయిందా మీకు ఈజీగా? అది ఎన్ని టన్నుల మాటలు ఉంటాయి అందులో, టన్నులు కొద్ది మాటలు నింపుకుంటేనే ఎంబీబీఎస్ పూర్తవుతుంది. అవునా కదా? ఐఏఎస్ 3 పదాలే, కానీ ఎంబీబీఎస్ కంటే కఠినమైంది. ఐఏఎస్ అంటారు. ఐఏఎస్ మనకు రాలేదా? ఏసమ్మని అడిగినా ఐఏఎస్ అనమంటే అంటారా? కానీ కలెక్టర్గా వెళ్తామే వెళ్ళదు. ఐఏఎస్ ఈజీ, కానీ లోతు, ఆ లోతు గనక పూర్తి చేస్తే ఏసమ్మను కలెక్టర్ చేసేసేయచ్చు అప్పుడు కదా. అలాగే ఇక్కడ కూడా యెహోవా అనగానే నేను యెహోవాను నా నామమును ప్రకటించదను అని అక్కడ మోషేతో చెప్పారు. మరి ఇక్కడికి వచ్చేటప్పుడు యేసుక్రీస్తు ఏమన్నారు? నీ నామమును తెలియజేశాను శిష్యులకు, వాళ్ళు నమ్మారు అని 17వ అధ్యాయంలో చాలా చోట్ల చెప్పారు. 17, 11 మళ్ళీ ఇదంతా కూడా నేను వారికి ఇచ్చాను, వారిని నీ నామమందు కాపాడుము అని, నీ నామము చేత వారిని భద్రపరిచానని ఈ మాటలు చెప్పి ఉన్నారు. అర్థమైందా? అంటే నామము అనగానే కేవలం ఎంబీబీఎస్ కాదు కదా, యెహోవా అని కాదు, దేవుడు అనే కేవలం కాదు, ఆ లోతు మ్యాటర్ ఉంటుంది దాని లోపల. ఇంకనూ తెలియజేసేదనని చెప్పాను అంటే అంత పెద్ద మ్యాటర్ అన్నమాట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాగా మనం ముందుకు సాగుతూ ఉంటే ఇర్మియా గ్రంథంలో మీరు యెహోవా సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నామము నీ పేరు నాకు పెట్టబడిను కదా అని మీరు విన్నారు గత భాగాల్లో. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో విన్నారా? విన్నారు. మళ్ళీ 14వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి. ఇర్మియా గ్రంథంలోనే 14వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనాన్ని గమనిద్దాము. అంటే భక్తులు వేడుకుంటున్నారు. పైన 7వ వచనం చూడండి. ముందల మనకు ముఖ్యమైంది 9, మీకు అర్థం అవడానికి 7 నుండి వద్దాము. యెహోవా మా తిరుగుబాటులు అనేకములు నీకు విరోధముగా మేము పాపము చేసితిమి, మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి, నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించు. ఎందుకంటే దేవుడు వీళ్లకు తన పేరు పెట్టిన మోయలేకపోయారు, ఆ భారాన్ని పరిశుద్ధంగా నిలవలేకపోయారు. కింద మాట 9వ వచనంలో ఆ మాట ప్రస్తావన వస్తుంది. 9వ వచనము, భ్రమసి ఉన్న వాని వలెను రక్షింపలేని సూర్యుని వలెను, అంటే వీరుడు, సూర్యుడు అంటే సూర్యుని వలెను నీవేలా ఉన్నావు యెహోవా, నీవు మా మధ్య ఉన్నావే, మేము నీ పేరు పెట్టబడిన వారము, మమ్మును చెయ్యి విడవకుము. అంటే తండ్రి అయిన దేవుడు ఇజ్రాయేలీలు ప్రజలకి ఎవరి నామం పెట్టాడు? ఎవరి నామము? యెహోవా అనే నామము ఎవరికి పెట్టాడంట? ఇజ్రాయేలీలు ప్రజలకు పెడితే వాళ్ళు వ్యర్థంగా ఉచ్చరించారంట ఆయన నామాన్ని.
నిర్గమకాండంలో మోషే గారితో మాట్లాడిన సందర్భంలోనే యెహోవాను నా నామమును వ్యర్థంగా ఉచ్చరించు వారిని నేను నిర్దోషిగా ఎంచను అని దేవుడు చెప్పేశాడు కదా. నేను రోషం గల యెహోవాను, నేను రోషం గలవాడను అని అన్నాడు కదా. అలా వీళ్ళు ఆ నామాన్ని పవిత్రంగా పెట్టబడిన పేరుని, కొద్దిమంది ఉంటారు దావీదు అని పేరు పెట్టుకొని దొంగతనాలు చేస్తూ ఉంటాడు. డేవిడ్ అని ఉంటాడు, దానియేల్ అని ఉంటాడు. మరి ఇలాగా ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యాడు జోసెఫ్ విజయ్ అని పేరు. కానీ ఆ ముఖ్యమంత్రి పదవి కోసం ఏం చేస్తున్నాడు? బొట్లు పెట్టుకుంటున్నాడు, పూజల దగ్గరికి వెళ్తున్నాడు, అక్కడ పూజలు చేసేస్తున్నాడు, అంతా చేసేస్తున్నాడు. అంటే పెట్టుకుంది ఏంటి పేరు? క్రీస్తు నామం, బైబిల్లో ఉన్న నామం. చర్చికి వెళ్తాడు భక్తుడు, బైబిల్ పట్టుకుంటాడు. కానీ ఆ నామం యొక్క పేరు, అంటే ఆ నామం యొక్క పరువు ప్రతిష్టలు ఏం చేస్తున్నాడు? పోగొట్టేస్తున్నాడు. ఇలా చాలా మంది ఉన్నారా? ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. అలాగే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు? నీ నామము మాకు పెట్టబడిన వారం, మేము నీ పేరు పెట్టబడిన వారము అని దేవుని వేడుకుంటున్నారు అనమాట. వీళ్ళు పాపం చేశాం మేము, నీ పేరు పెట్టుకొని కూడా మేము అని మమ్మల్ని క్షమించు అని పైన వేడుకున్నారు 7వ వచనంలో. అలాగే దానియేలు గ్రంథం 9వ అధ్యాయాన్ని కూడా ఒక్కసారి గమనించాలి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం తీసారా? 9వ అధ్యాయం 19వ వచనం. ప్రభువా ఆలకించుము, ప్రభువా క్షమించుము, ప్రభువా ఆలస్యం చేయక చెవియొక్కి నా మనవి చిత్తగించుము. నా దేవా ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే. చూసారా? నీ పేరు పెట్టబడినవే అంటే పట్టణానికి కూడా తన నామం పెట్టాడంట దేవుడు, తన పేరు. 9:19. ఘనతను బట్టియే, నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకొంటిని. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును, నా జనుల యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. నేను ఇలాగు మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమునందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలును ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా, నేను దానియేలు నీకు గ్రహింపు శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని, నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయ ఆరంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరను అని ఈ సంగతి తెలుసుకో, గ్రహింపు శక్తి పొందు అని అంటున్నాడు అనమాట. అర్థమవుతుందా? అంటే ఇక్కడికి ఎందుకు వచ్చాం మనము అంటే ఆ పట్టణానికి ప్లస్ యెరూషలేం అనే పట్టణానికి ప్లస్ దేవుని ప్రజలకు ఎవరి నామం పెట్టబడిందంట? ఎవరి పేరు పెట్టబడిందంట? యెహోవా పేరు పెట్టబడిందంట. అలాగే ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయాన్ని కూడా ఒకసారి చూద్దాము. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాము. 7వ అధ్యాయం 10వ వచనం చూద్దాము.
అబద్ధ సాక్ష్యము పలుకుచు బయలునకు ధూపం వేయుచు మీరు ఎరుగని దేవతలను అనుసరించుచున్నారే, అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు అని అంటున్నారు. అంటే ఇక్కడ మనము నా నామము పెట్టబడిన ఈ మందిరము అని అంటున్నాడు. మందిరానికి కూడా ఏం పేరంట? యెహోవా పేరే పెట్టబడి ఉన్నదంట. మత్తయి సువార్తలు ఏమంటున్నారు చూడండి, 12వ అధ్యాయము 12వ అధ్యాయం మత్తయి సువార్తలో స్వయాన క్రీస్తు ఏమంటున్నారు చూడండి. 6వ వచనాన్ని చూద్దాము. దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పుచున్నాను. చూసారా, దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు దేవాలయానికి ఎవరు పేరు పెట్టాడు? యెహోవా పేరు. ఇప్పుడు సొలొమోన్ గురించి దావీదుతో అతను నా కుమారుడగును, నేను అతనికి దేవుడు నగుదును అని అన్నాడు కదా. అంటే సొలొమోన్కి ఎవరి పేరు? యెహోవా పేరు పెట్టబడింది. మరి క్రీస్తు మాట్లాడితే ఏమన్నారు? ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నారా? అంటే యేసుక్రీస్తు ఏమంటున్నారంటే, జనాలకు నా దేవుని పేరు పెడితే ఆ పేరు పెట్టిన నేనే గొప్పవాడిని ఈ జనాల కంటే అనే మాట ప్రస్తావించారు. అలాగే దేవాలయానికి పేరు పెట్టబడితే ఎవరు పెట్టారు ఇది దేవాలయానికి ఆ పేరు? నేను. ఎందుకంటే తండ్రి నాకు పవర్ పట్ట అంతా ఇచ్చేసాడు. మరి అన్ని కార్యాలు జరిగించింది ఎవరు? నేను అని అంటున్నాడు క్రీస్తు. ఇప్పుడు దేవాలయం గొప్పదా పేరు పెట్టబడినంత మాత్రాన? అంటే తండ్రి అయిన దేవుని నామం ధరించింది ఎవరు? క్రీస్తు. అన్నిటికీ యెహోవా అనే నామాన్ని ధరింపజేసింది ఎవరు? క్రీస్తు. అర్థమైంది ఇప్పుడు? అంటే ఆ జనం కంటే ఎవరు గొప్పవాడు? క్రీస్తు గొప్పవాడు. అర్థమైందా? క్రీస్తు గొప్పవాడు. మరి క్రీస్తు కంటే ఎవరు గొప్పవాళ్ళు? క్రీస్తు చెప్పేశారు, తండ్రి నాకంటే గొప్పవాడు అనే మాట చెప్పేశారు. అంటే దేవుని మర్మమైన క్రీస్తు మనము గమనించగలిగితే, ప్రియమైన దేవుని పిల్లలారా, యెహోవాను నామము ధరించినవాడు. ఇప్పుడు మనము క్రీస్తు నామాన్ని ధరించుకున్నాం. క్రీస్తు నామాన్ని, అవునా? చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో ఒక మంచి మాట. యాకోబు పత్రిక 2వ అధ్యాయం. చూసారా? 2వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. నీకు పెట్టబడిన, మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా. అంటే క్రైస్తవులను కొద్దిమంది దూషిస్తున్నారు కదా. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా అని అన్నారు. ఇప్పుడు మోషేతో నీ ఎదుట నీకు ముందల దూతను, ఒక దూతను అన్నాడా? ఒక దూతను పంపుచున్నాను, అతనికి నా నామమున్నది అన్నాడా? అంటే ఎవరు ఆ దూత? క్రీస్తు కాదు, గుర్తుపెట్టేసుకోండి. పొదలో కనబడింది ఎవరు? దూతే, క్రీస్తు కాదు. అయితే
ఇప్పుడు ఇంకా మీకు స్పష్టంగా చెప్పడానికి మనము స్టీల్ షాప్కి వెళ్ళి చెంబు తెపాళ్ళ కొని ఇది తెపాళ్ళ అని రాస్తామా, ఇది గ్లాసు, ఇది ఇత్తడి చెంబు, ఇది రాగి చెంబు అని రాస్తామా, మీ పేరు రాస్తారా దాని మీద? అంటే మీరు ఎత్తడి చెంబా, మీరు స్టీల్ గ్లాసా, మీరు దబ్రానా? కాదు కదా. దబ్రా మీద ఏం పేరు ఉండిద్ది? ఏసమ్మా అని ఉందనుకోండి, ఇప్పుడు దబ్రా ఏసమ్మా కాదు కదా. గ్లాసు నిర్మల అని ఉందనుకోండి, నిర్మల గ్లాసా? మరి అది స్టీల్ గ్లాస్ అని రాసుకోవచ్చుగా. అంటే ఆ వస్తువులు నాది అని అనిపించుకోవటానికి మనం ఏం చేస్తున్నాము, మన పేరు రాసుకుంటున్నాం. అలాగే దేవుడు కూడా ఏమన్నాడు, మీరు మీ సొత్తు కారు, తన పేరు రాసుకున్నాడు ఆయన. అర్థమైందా ఇప్పుడు పాయింట్ మీకు? అలాగే పొదలో కనపడిన ఆ దేవదూత ఎవరి దూత? క్రీస్తు దూత. అర్థమవుతుంది మీకు? అలాగే మోషేకు ముందుగా పంపబడింది ఎవరు? దేవదూత. అంటే నా నామము పెట్టబడి ఉన్నది అనగానే ఆయన క్రీస్తు అని ప్రచారంలో ఉంది. మళ్ళా తప్పు. అంటే ఆ మహిమ, ఆ స్వరము అదంతా ఎవరిది? ఇప్పుడు స్టీల్ తెపాళ్ళ కొని యేసుదాసు దాని మీద పేరు రాపించుకున్నంత మాత్రం స్టీల్ తెపాళ్ళ అయిపోతాడా? సేమ్ అంతే. ఆ దేవదూతకు నా పేరు పెట్టబడి ఉన్నది, నా దూత అతను. అర్థమైందా మీకు? అలాగే దేవుడు చెప్పాడు కదా, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించు నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అని అన్నాడు. అంటే దేవుడు తన సొత్తుగా ఉన్న ప్రజల మీద తన నామం రాసుకున్నాడు. విన్నారు కదా మీరు? అలాగే ఫ్యూచర్లో నేను అన్ని జనుల మీద కూడా నా పేరు రాస్తాను, అప్పుడు నా పూర్వజనము ఈ అన్ని జనులకు నా పేరు పెట్టిన తర్వాత స్వతంత్రించుకుంటారు వీళ్ళని కూడా అని అన్నాడా ఇందాక? అనేసాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. యెషయా గ్రంథంలో ఒక మంచి మాట మనం ఒకసారి గమనిద్దాం. ఇప్పుడు అర్థమవుతూ వస్తుందా ప్రతిదీ? అంటే హెబ్రీ పత్రికలో ఉండిద్ది, దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున అని. పలకబడింది ఎవరి ద్వారా? దేవదూతల ద్వారా. అవునా? మరి దేవదూతల ద్వారా అంటే లోపల నుంచి ఆ మహిమ ఎవరిది? క్రీస్తుది అని మీరు ఇంకా ఈజీ గుర్తుపట్టండి. దేహం తొడుక్కున్నారు క్రీస్తు, దేహం పైనుంచి దూకారా? పైనుంచి జంప్, లాంగ్ జంప్, హై జంప్ ఏం చేశారా? దేహం పరలోకం నుంచి దూకిందా? కాదు కదా. ఎక్కడి నుంచి వచ్చింది దేహము? ఆదాంలో నుంచి, హవ్వలో నుంచి బయటకు వచ్చిన ప్రతి దేహం తండ్రి గర్భాలు దాటుకుంటూ అందరికీ పంచబడిన దేహాల్లో నుంచి ఒక దేహం. అయితే ఆత్మ ప్రవేశం మాత్రము జగదుత్పత్తికి ముందుగానే దేవుని యొద్ద ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ఆత్మగా ప్రవేశించాడు పరిశుద్ధాత్మ ద్వారా. అవునా? మరి శరీరం లోపల ఉందెవరు? క్రీస్తు. ఆ పెదాలు మాట్లాడినంత మాత్రాన పెదాలు ఎవరు? దేవదూతలు. అవి అర్థమైన పాయింట్ మీకు? ఈ శరీరం ఎవరు? దేవదూతల సమూహము. నా చెయ్యి, నా కాలు, టోటల్గా నా శరీరం అంటున్నామంటే లోపల వ్యక్తపరుస్తుంది, ఆ భావం వ్యక్తపరుస్తుంది ఆత్మ. నా శరీరం అని అంటున్నారు. అయ్యో, ఇట్టి శరీరము నుండి మా మరణమునకు లోనకు ఇట్టి శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును?
మీరును శరీరంతో ఉన్నారు గనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకము ఉంచుకోండి అని హెబ్రీ పత్రికలు చెప్పాడు కదా. అంటే మనం ఎవరితో ఉన్నాము? శరీరంతో ఉన్నాము. శరీరం వేరు, మనం వేరు. సేమ్ అలాగే యేసుక్రీస్తు దేహం, అది లోపలున్నారు ఆయన ఆత్మగా. ఆయన పూర్తి ప్రభావము ఎవరు చూడలేరు. ఆయన ఓపెన్ చేశారు ఏకాంతము రూపాంతరం పొందిన పర్వతం మీద. ముగ్గురు శిష్యులు కనపరిచారు. ఇది కొద్ది మహిమ విప్పి. అవునా? మనం కూడా విప్పినప్పుడు ఇప్పుడు లైటింగ్ పెంచుతూ ఉంటాము, తగ్గిస్తూ ఉంటాం కదా మన పరికరాల్లో నుండి. అవునా? లైటింగ్ పెంచుతాము స్క్రీన్లో, మన ఫోన్ మీద. అలాగే తగ్గిస్తూ ఉంటాం, స్పీడ్ పెంచుతాము, తగ్గిస్తూ ఉంటాం. అలాగే యేసుక్రీస్తు వారు స్పీడ్ పెంచే ప్రయత్నంలో, వోల్టేజ్ పెంచే ప్రయత్నంలో తన మహిమను వాళ్ళు చూడగలిగినంతగా సూర్యుని వలె అని అన్నారు. కానీ సూర్యుడే కాలిపోయేంత విశ్వరూపం ఎవరిది? క్రీస్తు. అర్థమవుతుందా మీకు పాయింట్? అంటే దేవదూతల్లో నుంచే మాట్లాడారు క్రీస్తు. గుర్తుపెట్టుకోండి. ఎక్కడున్నాం మనము? యెషయా గ్రంథం 45. యెషయా గ్రంథం 45:23 చూడండి. 23వ వచనము. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయుననియు నేను నా పేరిట ప్రమాణం చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. యెహోవా యందు నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు. ఆయన యుద్ధకే మనుషులు వచ్చెదరు, ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. ఈ వచనం వినంగానే మీకు కొత్త నిబంధనలు ఏమన్నా వచనం గుర్తొస్తుందా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం నుండి చూద్దాము. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం నుండి. భూమి మీద పరలోకంలో ఉన్న వారిని కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు అన్నాడా? అంటే చూడండి, ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై. ఎవరి మహిమార్థమై? తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము. పైనామము ఎవరు? తండ్రి. అందరికి పైన ఉన్నవాడెవరు? ఆయన అందరికీ పైగా ఉండి అనే మాట మీరు గతంలో విన్నారు కదా, ఎఫెసీ పత్రికలోని మాట. పైనామమును ఆయనకు అనుగ్రహించాను. అర్థమైందా ఇప్పుడు పాయింట్? ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఎవరికి అనుగ్రహించెను? క్రీస్తు. ఇప్పుడు ఇంకా క్లియరెన్స్ వచ్చేసిందా? అంటే ఇప్పుడు యెషయా గ్రంథంలో నేను అని మాట్లాడింది ఎవరు? యెహోవా. యెహోవా అంటే ఎవరు? ఇక్కడ బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో తండ్రి నామాన్ని ధరించుకున్న క్రొత్త నిబంధనలో మనకు క్రీస్తుగా పరిచయమైన ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుడే ఇతను అని మ్యాచింగ్ అయిందా? రెండిటికి మ్యాచింగ్ అయిపోయింది చూడండి. అలాగే ప్రియమైన దేవుని పిల్లలారా, జకర్యా గ్రంథం చూడండి 2వ అధ్యాయము. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము
పన్నెండో అధ్యాయం అండి. 12వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాము. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టించినట్లు అన్నాడా. ఇది ఇలా ఉంచి యోహాను సువార్త 19వ అధ్యాయాన్ని చూడండి. 19వ అధ్యాయం యోహాను సువార్త 37వ వచనాన్ని గమనిద్దాము. తాము పొడిచిన వాని తట్టు చూతురు అని మరి ఒక లేఖనము చెప్పుచున్నది అన్నారా. అర్థమైందా? జకర్యాలో చెప్పిన మాట సరిపోయిందా ఇక్కడికి? అంటే ఆ పాత నిబంధనలో మాట్లాడింది క్రీస్తేనని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అయితే ఈ నామం ఎవరు ఇచ్చారంట? నాకు ఫిలిప్పీలో కూడా చెప్పాడు కదా, ఆయనకు ప్రతి నామమునకు పై నామమును ఆయనకు తండ్రి అయిన దేవుడు అనుగ్రహించాను అని స్పష్టంగా ఫిలిప్పీ పత్రికలు ఇందాక మనం చెప్పుకున్నాం. అవునా? అందుకే దేవుని మర్మమైన క్రీస్తు అని పౌలు గారు అందుకే ప్రస్తావించారనమాట. అంత లోతుంది చూడండి. మన టైటిల్ చిన్నగా ఉంది, కానీ లోతు ఎలా ఉంది? 3 భాగాలుగా చెప్పుకుంటూ వస్తున్నాం మనం. అవునా? లోతు ఉందా? అందుకే ఏమన్నారు దీన్ని బట్టి ఒక వచనము, సత్యమైనది దూరముగాను, లాంగ్ జర్నీ అంట ఇది, దూరముగాను బహులోతుగా ఉన్నది, దానిని పరిశీలన చేయగలవాడు ఎవడు? అంటే ఇది పెద్ద విషయం అన్నమాట. అందుకే దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకొనుట అనేది ఐశ్వర్యమని, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యొద్దే గుప్తములై ఉన్నవి అనే మాట కూడా ఉంది. ఇందాక యెషయా గ్రంథంలో 45లో మనం చదువుకున్నప్పుడు ఆ మాట కూడా టచ్ అయింది ఆ వచనంలో. అర్థమైందా? అలాగే యోబు గ్రంథంలో జలముల మీద నడిచినట్లుగా కనబడుతుంది, సముద్ర తరంగముల మీద నడిచినట్లుగా. అలాగే శిష్యులు ఎదుట సముద్రం మీద నడిచింది ఎవరు? క్రీస్తే అని మనకు స్పష్టమైంది. గతంలో ప్రశ్న అడిగావు, గుర్తుందా నీకు? నువ్వు పర్లేదు గుర్తు లేకపోయినా. ఈ విధంగా ఆ జలముల మీద నడిచిన క్రీస్తు అంటే యోబు 26లో ఉండిద్ది ఆ మాట. ఆయన నడుచుచున్నాడు, జలముల తరంగముల మీద నడుచుచున్నాడు అనే మాట. అట్లా మనకు కనబడుతుంది అనమాట. సముద్రం మీద నడుస్తూ శిష్యుల వైపుకు వచ్చినట్లు, నువ్వే అయితే నేను కూడా నడుస్తాను పేతురు అడిగినట్టు. ఆ సందర్భం విన్నారు కదా మీరు, తెలుసు కదా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా మనం బాగా ఆలోచన చేస్తే 52 యెషయా గ్రంథాన్ని కూడా చూడండి. యెషయా గ్రంథం 52వ అధ్యాయము. యాభై 52వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. కావున ఇచ్చట నేనేమి చేయవలెను? ఇదే యెహోవా వాక్కు, నా జనులు నా నామము తెలుసుకొందురు, నేనున్నానని చెప్పువాడను నేనే అని వారు ఆ దినమున తెలుసుకొందురు.
సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువార్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతం మీద ఎంతో సుందరములై ఉన్నవి అని రోమా పత్రికలో మనకు కనబడిద్ది అనమాట. ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి. ప్రభువా, మేము చెప్పిన సమాచారము ఎవడు నమ్మెను? ఎందుకంటే ఆ యెహోవావు క్రీస్తేనని మేము చెప్తుంటే ఎవరు నమ్ముతున్నారు ప్రభువా అని వ్యక్తం పరిచాడు ఆయన. రోమాపత్రిక రాసింది కూడా పౌలు గారే. అర్థమైందా? అక్కడ కూడా ఇప్పుడు పాత నిబంధనలో యెహోవా నామమున ప్రార్థన ప్రారంభమైందని ఉండేది. యోవేలు గ్రంథంలో యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయవాడేవాడో వాడు రక్షింపబడును అని 2:3లో ఉండేది. యోవేలు 2:3 ఇదే మాట రోమాపత్రిక 10 ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడేవాడో వాడు రక్షింపబడును అని ఉంది. అంటే 2 మ్యాచింగ్ అనమాట. అంటే యెహోవా నామమును బట్టి యెహోవాకే చేస్తారా ప్రార్థన అంటే క్రీస్తుకే చేస్తారా? కాదు, తండ్రికి వెళ్తుంది అది. క్రీస్తు ఎవరు? అధికారం పొందిన ఆయన. అర్థమైందా? కానీ ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది? క్రీస్తు దగ్గరికా తండ్రి దగ్గరికా? క్రీస్తు దగ్గరికే వెళ్తుంది. క్రీస్తే కదా విజ్ఞాపన చేసి ఫిల్టర్ చేసి పంపించాలి. ఎవరి దగ్గరికి? అంటే మన ప్రార్థన ముందల ఎవరి దగ్గరికి వెళ్తుందంటే దేవదూతల చేతుల్లోకి వెళ్తుంది. అది మడ్డిగా ఉందనుకోండి, మేఘాల దగ్గరే ఆగిపోతుంది. అంటే దేవదూతల దగ్గరే ఆగిపోయింది అనమాట. మేఘం ఒక దేవదూత అన్నాడు కదా, అక్కడే ఆగిపోయింది. ఇంకా మడ్డిగా ఉందనుకోండి, అసలు అక్కడ దాకా కూడా ఎగరదు, ఇంకా ఇక్కడే పడిపోయింది అనమాట. మనం చేసేటప్పుడే అది పాపంగా మారిపోయింది. వాని ప్రార్థన పాపమగునుగా కానీ కూడా ఉంది కదా, పాపం భారమైనది. ప్రార్థన అనేది పవిత్రంగా ఉండాలి. ఆ ప్రార్థన చేసేటప్పుడు నీ మీద ఎవరికైనా విరోధం ఉన్నా ముందల ఈ అర్పణ వదిలిపెట్టి వెళ్ళి సమాధానపరచబడి వచ్చి తర్వాత అర్పణ అర్పించు అన్నాడు. అలాగే నీవు ప్రార్థన చేయనప్పుడెల్లా, నిలబడి ప్రార్థన చేయనప్పుడెల్లా నీ విరోధులను క్షమించిన మనసుతో నువ్వు ప్రార్థన చెయ్యని అన్నాడు. తెలుసు కదా ఇవన్నీ మీకు? అర్థమైందా? అంటే మనుషులో ఎలాంటి కోపతాపాలు, ఈర్ష్యాసూయులు ఇలాంటి ఏమి ఉంచుకున్నా కూడా అది భారమై అది కిందకి రాలిపోయింది కానీ పైకి ఎగరదు. అది వేరే పాఠాల్లో సంపూర్తిగా చెప్పుకోవచ్చు మనం. అర్థమైందా? అంటే ఇప్పుడు ప్రార్థన అందుకొని ముందల క్రీస్తు ఆమెను అనాలి కదా, సంతకం పెట్టాలి కదా. ఆ మాట 7 సంఘాల భౌతిక చారిత్రక రహస్యాలు అనే పాఠంలో మీరు విన్నారు చూడండి. ఆమెన్ అనువాడును అంటే క్రీస్తు ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలనుకోండి, లేదా కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకోండి, ముందల మనం డైరెక్ట్కి వెళ్ళి కలెక్టర్ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు మనం కలెక్టర్కి ఏదైనా పంపించాలంటే ఎలా ప్రాసెస్ ఉంటుంది కదా, ముందర అందుకునే వాళ్ళు వేరేగా ఉంటారు, వినతి పత్రం పంపిస్తాం మనం. అలాగే ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే అది ఫిల్టర్ అవుతూ వెళ్ళాలి. చివరి ఆమోదం ఎవరిదై ఉండాలి? ఆమెన్ అనేవాడైన క్రీస్తు ద్వారా నమ్మకమైన వాడు కదా తండ్రికి. క్రీస్తు దగ్గరికి వెళ్ళాలి. అర్థమైందా? బంగారు పళ్ళెముల్లో ప్రార్థనలు మోసుకొని వెళ్తున్న గత పాఠాల్లోని మాట విన్నారు కదా మీరు. దేవదూతలు వాళ్ళు క్రీస్తు దగ్గరికి తీసుకెళ్తారు. క్రీస్తు ఇంకా దాంట్లో ఉన్న లోటుపాట్లని క్షమించమని విజ్ఞాపన చేస్తాడు. అది విజ్ఞాపన అంటే. అర్థమైందా? ఫిల్టర్ చేస్తాడు. అదే ఆ పాఠంలో మీరు గత పాఠాల్లో ఒక మాట విన్నారు, ఈ ప్రార్థనలో ధూప ద్రవ్యములను కలిపి అనే మాటలు విన్నారు మీరు. దేవుని యొద్దకు చేరుస్తున్నారు అనే మాట విన్నారా? నా ప్రార్థన ధూపం వలె ఉన్నదని దావీదు గారు మాట్లాడారు. శ్రేష్టమైన ప్రార్థన దావీదుదా, దావీదు ప్రభు అయిన క్రీస్తుదా? జనులు దావీదు కుమారుడని క్రీస్తుని గుర్చిన ఎలా చెప్పుచున్నారు?
దావీదు ఆయనను ప్రభు అని చెప్పుచున్నాడే అని క్రీస్తు అన్నారు. అన్నారా? ప్రియమైన దేవుని పిల్లరా, తండ్రి అయిన దేవుని యొద్దకు ప్రార్థన వెళ్ళాలి అనంటే క్రీస్తు దగ్గరికి వెళ్ళి క్రీస్తు ఆ లోటుపాట్లు వెంటనే గ్రహించేస్తాడు. ఆయన అంత జ్ఞాని. ఆ లోటుపాట్లు వెంటనే గ్రహించేసి ఆయన విజ్ఞాపన చేస్తాడు తండ్రికి, రిక్వెస్ట్, తన పవిత్రతను కలుపుతాడు దాంట ధూపద్రవ్యముగా. ఆమెన్ అని అంటాడు, అంటే అవునుగా కాని సంతకం అన్నమాట, క్రీస్తు సంతకం. అర్థమైందా మీకు? అంతటి ఘనుడు అనమాట. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన ఎవరి దగ్గరికి వెళ్తుంది? తండ్రి దగ్గరికి. అది మాత్రం మరవబాకండి, కన్ఫ్యూజ్ అవ్వబాకండి అక్కడ. అయితే ఎవరి చేతుల్లోంచి వెళ్తుంది అనే మాటకి క్రీస్తు చేతుల్లోంచి అనే మాట వాడాలి. అంతేగాని డైరెక్ట్గా క్రీస్తుకు ప్రార్థన చేస్తే, అంటే క్రీస్తు పక్కన ఉన్నాడు కాబట్టి, వీళ్ళు ఆ తరం వాళ్ళు కాబట్టి స్టెఫెన్ ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు అని అన్నాడే తప్ప తండ్రిని ఎరగలేదు అతను. ఎరిగిన మాటలు చెప్పాడు. ఆకాశం చీల్చబడుటయు ఆ దేవుని మహిమయు నేను చూచున్నాను, దేవుని కుడిపార్శ్వమున క్రీస్తు కూర్చుండుటయు నిలబడి ఉండుటయు నేను చూచుచున్నానని అక్కడ చెప్పారంటే తండ్రిని ఒప్పుకున్నాడు, క్రీస్తుని ఒప్పుకున్నాడు. అర్థమైందా? ఆ విధంగా ప్రియమైన దేవుని పిల్లరా, ఇంకా ఆ ప్రార్థనా అంశంలో మనం ముందుకు సాగటానికి ప్రయత్నించవచ్చు. ఇందాక యోగ గ్రంథంలో మాట్లాడామే, అక్కడ ఏమనుందంటే ఆయన ఒక్కడే ఆకాశ మండలములను, 26 అన్నాను ఇందాక, 26 కాదు 9:8, 9వ అధ్యాయం 8వ వచనంలో ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు, సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు అని ఉంది యోగ గ్రంథము 9:8. అంటే ఇప్పుడు తండ్రి ఏం చేశాడు? కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మాణము చేశాను. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. ప్రధాన శిల్పినై ఉన్నాను నేను అని అన్నారు కదా. దేవుడు ఆత్మీయంగా కలగజేస్తే నిరాకారంగా ఉన్న వాటినన్నింటినీ ఒక ఆకారంలో నీకు తెచ్చింది ఎవరు? యేసుక్రీస్తు. ఆత్మ, దేవుడు ఆత్మ కదా, ఆత్మ రూపంలో సిద్ధపరిచి క్రీస్తుకు అప్పగిస్తే క్రీస్తు దాన్ని రూపాల్లోనికి నీట్గా మలచేశాడు అనమాట దాన్ని. అర్థమైందా? అంటే మనం రైతు దగ్గర నుంచి కొనుక్కొని వచ్చి స్టెప్ బై స్టెప్ ఇంట్లో ఆహారం సిద్ధపరచుకుంటాం కదా, మనం చివరికి తింటాం కదా, ఆ టైప్గా మీరు ఆలోచించుకోండి. అర్థమైందా? తండ్రి వ్యవసాయకుడు అని క్రీస్తు చెప్పేశారు కదా. తండ్రి ఎవరు? వ్యవసాయకుడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని అని అన్నారు, మీరు తీగెలు అని అన్నారు. అందరికీ ఉండిద్ది కష్టం అనేది. తండ్రి కష్టం తండ్రిదే, కుమారుడైన క్రీస్తు కష్టం క్రీస్తుదే. అర్థమైందా? వ్యవసాయకుడు, అతని కష్టం అతనిదే. అలాగే వ్యవసాయం, దాని కష్టం దానికి ఉందా? మళ్ళీ ఆ మొలక మొలవాలి పంట, దాని కష్టం దానికి ఉందా లేదా? ఉంది. దానికి వచ్చే కాయల కష్టం మళ్ళీ దానిది దానికి ఉందా లేదా? అలా తీయగలగా మన కష్టం మనకు, క్రీస్తు కష్టం క్రీస్తుకు, అలాగే తండ్రి అయిన దేవుని కష్టము దేవుని. ఇలా అందరికీ పని ఉంది, అందరూ ఉన్నారు. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మనములేమా? మనం కూడా ఉన్నాం. అర్థమైందా? ఓకే, ఇప్పుడు అర్థమైందా? అలాగే మనము చూసుకుంటే మేఘంలో నుంచి శబ్దం వచ్చింది. చూడండి, ఒక్క మాటలో ముగిద్దాము. కీర్తన గ్రంథం 99వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాము. 99:7. కీర్తన 99:7. మేఘ స్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడాను. అనుకున్నాం కదా, లోపల ఆత్మ ఉండి ఈ పెదాలతో మాట్లాడింది. ఒకవేళ మాట్లాడుతూ చచ్చిపోయిన వార్తలు చాలా విన్నాం కదా మనము. మరి వాళ్ళ పెదాలు ఇంకా పలుకుతాయా? పలకు.
అంటే లోపల యజమానుడు లేడు కాబట్టి. అలాగే ఇక్కడ మేఘ స్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడాడు. ఇందాక అనుకున్నామే దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం. అయితే లోపల నుంచి పలికించింది ఎవరు? ఆయన అంటున్నాడు. చూడండి ఇక్కడ అన్నాడా, మేఘ స్తంభములో నుండి ఆయన వారితో మాటలాడెను, వారు ఆయన శాసనమును అనుసరించి ఆయన తమకిచ్చిన కట్టడలను వారు అనుసరించిరి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. అర్థమవుతుందా? ప్రతి మాట అర్థమైనయా? ఒక్కొక్కటి. ఇంకొక మాటలో టోటల్గా ముగించేద్దాము, మరల లేకుండా ఇంకో భాగము. యోహాను సువార్త 8:24 అయిపోయిందిలేండి, టైం కూడా దాటిపోయింది. 8వ అధ్యాయం యోహాను సువార్త 24వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనము. మీ పాపములోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని, నేను ఆయననని మీరు విశ్వసింపని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురని వారితో చెప్పాను. నేను ఆయనను అని అంటే తండ్రి అయిన దేవుడు యెహోవా అని పేరు ఎవరికి ఇచ్చాడు? క్రీస్తు. అంటే ముందల నుంచి నడిపించింది నేను ఆయననని. మీరు పసిగట్టకపోతే మీరు పాపంలో నుండి చనిపోతారు. అలాగే 17వ అధ్యాయంలో 3వ వచనము, 17:3, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఎరుగకపోతే నిత్య నరకం. తండ్రిని ఎరగాలి, యేసు క్రీస్తును కూడా ఎరగాలి. అర్థమైందా ఇప్పుడు పాయింట్ మీకు? అంటే ఆ తండ్రి అయిన దేవుడు లేడనుకోకూడదు. పాత నిబంధనలు యెహోవానగానే ఇంకా క్రీస్తే, ఇంకా మొత్తం క్రీస్తే, ఆ తండ్రి అవతారం ఎత్తుకొని దూకి వచ్చేసాడు, ఇలా అనుకోకూడదు మనం. అర్థమైందా? లోకుల కథల్ని కల్పించుకోకూడదు. తండ్రి అయిన దేవుడు ప్రతిష్ఠ చేసి పంపించాడు ఈ లోకానికి. తండ్రి అయిన దేవుడు ప్రతిష్ఠ చేసి ఈ లోకమునకు పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని అనవచ్చునా అని వాళ్ళకు బుద్ధి చెప్పారు కదా దేవుడు. ఓకే, ఇంతటితో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. టైం అయిపోయింది.